లలితమైన సందేశానికి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనము అష్టాదశ శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహూతిగా ఓడ్యాయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరిక వారాణస్యాంతు విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం. ఇది అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల మానసిక ప్రశాంతత కలిగి మనోధైర్యం వస్తుంది. జన్మజన్మల పాపాలు నశించి పుణ్యం వస్తుంది. భక్తుల కష్టాలు తీరి మనోవాంఛలు నెరవేరుతాయి. ఆరోగ్యం, ఆయుష్, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం జ్యోతిర్లింగాలు 12 గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అమ్మవారి 18 శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తూ తన కుమార్తె అయిన సతీదేవిని పిలవకపోయేసరికి తనంతటి తనే శివునికి ఇష్టం లేకపోయినా పుట్టింటికి వెళ్తుంది. అక్కడ అందరూ తనను నిర్లక్ష్యం చేసినా తండ్రి దగ్గరకు వెళ్ళి పలకరించబోగా దక్షుడు శివుణ్ణి దుర్భాషలాడగా తట్టుకోలేక యోగాగ్నిలో తన శరీరం దహింపచేసుకుని తనువు చాలిస్తుంది సతీమాత. ఆ విషయం తెలిసిన శివుడు వీరభద్రగణాల్ని పంపి దక్షయజ్ఞం ధ్వంసం చేయించి సతీదేవి శరీరం కాలి కట్టిగా ఉన్నదాన్ని భుజాన వేసుకుని తను చేయవలసిన లయకారకమైన పనులు మాని మతిమాలి తిరుగుతున్నాడు. ఆ సమయంలో దేవతల ప్రార్థనతో విష్ణువు తన చక్రంతో అమ్మవారి శరీరాన్ని 108 ముక్కలుగా ఖండించగా అవి తలా ఒక దిక్కున పడ్డాయి. కాలక్రమేణా భౌగోళిక మార్పుల వల్లనూ 108 ప్రదేశాలు కనుగొనడం కష్టమైంది. కానీ అందులో 51 స్థలాలు మన దేశంలోనే కాక నేపాల్, పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక, టిబెట్, భూటాన్లలో ఉన్నాయి. ముఖ్యంగా 18 పీఠాలు మాత్రం మన అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా 18 శక్తి పీఠాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంతేనండి. మళ్ళీ శక్తి పీఠాల వివరణతో కలుద్దాం. జై శ్రీరామ్.